మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పెద్ద కంజల గ్రామ పరిధిలో సర్వే నంబర్ 125/93లో 5 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాం. గంగిరెద్దుల సంచార నివాసాలను ఈ భూమి హెచ్ఎండిఏది అంటూ కూల్చివేతలు చేపట్టారన్నారు. 30 నుంచి 40 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో బాధితులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరై తమ జీవితాల రోడ్డున పడ్డాయని, 5 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఊరూరా తిరిగే తమకు ఆశ్రయం కల్పించాలని వేడుకుంటున్నామని అన్నారు. ఇన్నేళ్లుగా ఉంటున్నా ఎప్పుడు ఏ అధికారి ఇక్కడికి రాలేదని, ఇప్పుడు హెచ్ఎండిఏ అధికారులు మాత్రం భూమి తమదంటూ తాము నివాసం ఉంటున్న గుడిసెలను నేలమట్టం చేస్తే తాము ఎక్కడ బతకాలని ప్రశ్నించారు. ఇల్లు గూడు లేని నిరుపేదలమైన తమకు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులు పెద్ద మనసుతో మానవత్వంతో ఇక్కడ ఉండే అవకాశం ఇవ్వాలని కన్నీరుతో మున్నీరై వేడుకుంటున్నారు. ఈ సంచార జాతుల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి నివాసాలు ఏర్పరచుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు. ఎక్కడ జాగలేక యాదమ్మ భూమి ఉంటామంటే ఉండమన్నది. ఉండమంటే ఇక్కడనే వేసుకొని దూల కట్టేసుకొని ఆవులు కట్టేసుకొని బతుకుతున్నాం. ఇక బతుకుతుంటే 5 ఏళ్ళ ఇప్పుడు వచ్చి గుడిసెలు వీకుమన్నది. ఇక ఆమె వచ్చి మన అన్నది కోర్టులో కేసు ఉంది, ఇది ఉంది అన్నది. ఏమమ్మా మాకేం తెలియదు అన్నా, మేమైతే ఇక బతుకుతున్నాం. ఇక మాకు దూళ్ళ కింద మేత మాకు వేసుకొని గది బొలం అంతా బతుకుతున్నాం. ఈ గవర్నమెంట్ మాకు సాయం చేస్తే గవర్నమెంట్కే పుణ్యం, కానీ మమ్మల్ని వెళ్ళగొడితే మాకు ఏం న్యాయం జరగదు అయ్యా. ఇక కోర్టుల కేసు అయితే అన్నది, ఆమె అన్నది మా కోర్టుల కేసు మాకు తెలియదు, ఏం తెలియదు, భూమి వాళ్ళు వేసినట్ట మాకేం తెలియదు. అది ఇక గంగెట్లో అక్కడెక్కడ కూడా బతుకుతున్నాం. ఇది అందరూ మీకు సాయం చేస్తే మీకు కూడా పుణ్యమే, ఈ ఉన్న ప్రభుత్వానికి కూడా పుణ్యమే సార్. అదేమైతే ఇక దూళ్ళు బతుకుతున్నాం, గడ్డి పొసలు దొరుకుతాయని అందరం ఇక్కడ వచ్చి గడ్డి కొనుక్కొని మేపుకొని బతుకుతున్నాం. అక్కడిక్కడ అక్కడికి తిని సాగు. ఇక మన వచ్చి గుడిసెలు వీకమైతే అన్నది. ఎక్కడ పోతాం సాగు, ఈ వానకాలం వర్షాకాలం అని ఇంక ఉన్నాం సాగు. ఈ ప్రభుత్వం మాకు సాయం చేస్తే ఈ ప్రభుత్వానికే ముఖ్యం దండం అయ్యా. మాకు ఏంటంటే ఇక్కడ 6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. 2001 మాకు మేడం యాదమ్మ అంటే మనిషికి ఏదో ఇంత ఇస్తానంటే మేము ఉన్నాం. ఉన్నందుకు ఇలా జేసంచిపోయిందని అది పోయిందని మీరు అటాక్ చేస్తున్నారు. మాకు ఇంత జాగ లేదు, మాకు ఏది లేదు, మాకు తినబోతే తిండి లేదు. మేము ఊళ్ళో పోతేనే మాకు పొట్ట కడతాం. మేము 10 మందిని అడుపుకుంటేనే మాకు పొట్ట కడతాం. మేము 10 మందిని అడుపుకపోతే మాకు పొట్ట నిండదు, ఏది నిండదు. ఏదో ఇంత మేము అవకాశం ఇచ్చింది కదా, యాదమ్మ ఇచ్చింది కదా, ఇంత ఎరువు పోసుకొని ఇంత మీకు జాగా ఇంత ఖర్చు ఇచ్చిన దానికి ఇవాళ జేసంచోళ్ళు మా మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసిన దానికి ఇక మీరే చూపించండి సార్, మీ దయతోని. మాకు ఇంత చూపిస్తే మేము కూడా యాడ్ చేస్తలేమే, మేము కూడా ఓడితోలేమే, మేము కూడా దలుచుతలేమే. ఇలా మేము గంగెడ్లోళ్ళం, ఊరికి ఇలా పొగుడుతోళ్ళం. మా గంగెడ్లోళ్ళు ఊరికి పల్లె పల్లెకు అప్పుడు తిరిగిర్రు, గంగిరెడ్లో ఆట ఆడిచ్చారు. ఏడ స్థలం ఇస్తున్నా కానీ స్థలంలో ఉండలేదు. దేశం రాజరాజ్యం తిరిగినాం మేము. మా పిల్లలకి స్కూళ్ళు లేవు, మాకు పొట్ట భోజనం కూడా లేదు. ఇప్పుడు ఏడ పోయినా కానీ అడుకోనికి పోతే కూడా మమ్మల్ని బెదిరిస్తారు. సచినోళ్ళ దగ్గర సావులు చేశారు మా గంగిరెద్దుల వాళ్ళు. ఏడ సర్పంచులు ఇస్తున్నా కానీ వద్దని అన్నారు. ఇప్పుడు ఏంటంటే యాదమ్మ మాకు ఇస్తుంది, ఈడ మేము ఉంటామని ఏం చేసినామంటే తిరుక్కుంటూ వచ్చి ఈడ వచ్చి ఉంటుంటే ఆమె చూసి ఈడ జాగుంది వేసుకోరంటే ఈడ వేసుకొని బతకనికి వచ్చినాం. బతకనికి వచ్చి ఇంత గడ్డి తెచ్చుకున్నాం, గుడిసెలు గట్టిగా వేసుకున్నాం. గవర్నమెంట్ సాయం చేస్తుంది, మేము కూడా గవర్నమెంట్ మనసులం. మాకు కూడా మేము పోయినంతకాలం మేము ఎక్కడ పోవాలి, ఏ గవర్నమెంట్ మాకు ఇచ్చేటట్టు లేదు. మేము ఎక్కడ తిరగాలి, మాకు చదువుకోలేము మేము. ఇక ఈడొచ్చి ఈయన నివాసం చేసుకుంటే ఈయనే ఉన్నాం. మరి ఇప్పుడు ఇప్పటిపట్ల హెచ్ఎంటి వాళ్ళు వచ్చి ఎలగొట్టి